అధ్యక్ష, దీంట్లో నేను క్వశ్చన్ వేసినప్పుడు అధ్యక్ష, ఈ వెదర్ ద గవర్నమెంట్ notice that the circular number 1/2019 dated 1/1/2019 is not being implemented since 2019 అని చెప్పి ఒక క్వశ్చన్ వేసాం అధ్యక్ష. అది అన్ఫార్చునేట్గా దీంట్లో ఇది మిస్ అయినట్టుందండి, మిగిలినవన్నీ వచ్చినాయి. బట్ ఏదేమైనా మంత్రివర్యులు కూడా నేను ముందే చెప్పడం జరిగింది అధ్యక్ష, వారి దగ్గర ఆన్సర్ కూడా ఉంటుందని భావిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఏంటంటే ఏపీఎస్ ఆర్టీసీ 49,000 మందికి సంబంధించిన విషయం అధ్యక్ష. ఇది సుమారు ఈ 19,000 డ్రైవర్స్ ఉన్నారు, కండక్టర్స్ 17,000 మంది ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు మంత్రివర్యులు చెప్పారు ఏంటంటే కేవలం ఏదో కొన్ని వందల్లోనే 1,700 లేకపోతే 500 మంది షార్టేజ్ ఉన్నారని చెప్పి మంత్రివర్యులు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఏపీఎస్ ఆర్టీసీ జాయింట్ కమిషనర్ పీటీడీ డేటెడ్ 29/8/2024లో ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటంటే అధ్యక్ష, 7,545 వేకెన్సీస్ ఉన్నాయి 18 కేటగిరీస్లో అని చెప్పి మా ప్రపోజల్ పంపించడం జరిగింది అధ్యక్ష. అది మంత్రివర్యుల దృష్టిలో ఉండకపోవచ్చు. దయచేసి 29/8/2024 సర్క్యులర్ దయచేసి తమరు చూడండి అధ్యక్ష. మీ ద్వారా నేను మంత్రివర్యులకు చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో షార్టేజ్ ఎంత దారుణంగా ఉందంటే అధ్యక్ష, విపరీతమైన షార్టేజ్ ఉంది అధ్యక్ష. వీరు చెప్తున్నది చాలా తక్కువ చెప్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే అసలు ఈ ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్స్ కండక్టర్స్ పోస్టులు 2012 తర్వాత మళ్ళీ ఎప్పుడు రిక్రూట్మెంట్ జరగలేదు అధ్యక్ష. తర్వాత అధ్యక్ష 2014 నుంచి 19 వరకు షార్ట్ ఫాల్ పెద్దగా లేదు, అందుకని రిక్రూట్మెంట్ చేయలేదు. కానీ ఎన్నోసార్లు 2019 నుంచి 24 వరకు రిక్రూట్మెంట్ ఉండాలని చెప్పి చాలాసార్లు ప్రభుత్వానికి రిక్వెస్ట్లు చేసినా సరే ఆ రిక్వెస్ట్ని పాత ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అధ్యక్ష, ఈ డ్రైవర్స్ లేని మూలాన ఏపీఎస్ ఆర్టీసీ వ్యవస్థలో ఉన్న అధికారులు ఆన్ కాల్ డ్యూటీ సిస్టమ్ ఉంది అధ్యక్ష. అంటే ఫోన్ చేసి రేపు పొద్దుట బస్సు డ్రైవర్ లేరు మీరు వచ్చేయండి అంటే ఫోన్ చేసి 1 డే ముందు వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే కేవలము 1.5 year ముందు నుంచి వాళ్ళకి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది అధ్యక్ష. వాళ్ళని తీసుకొచ్చి బస్సులు నడుపుతున్నారు అధ్యక్ష. మళ్ళీ సాయంత్రం కల్లా డ్యూటీ అయిపోయిన వెంటనే 800 రూపాయలు ఇచ్చి పంపించేస్తారు అధ్యక్ష. ఇది ఆన్ కాల్ సిస్టమ్ ద్వారా చేస్తున్న వల్ల 70 సంవత్సరాలు ఎప్పుడు లేదు అధ్యక్ష. 76 సంవత్సరాలు అయింది ఏపీఎస్ ఆర్టీసీ వచ్చి. అప్పటి నుంచి కూడా ఇటువంటి సిస్టము ఆన్ కాల్ డ్యూటీ సిస్టమ్ అనేది లేదు. అది పాత ప్రభుత్వం నుంచి మొదలుపెట్టారు అధ్యక్ష. ఇది చాలా అత్యంత దారుణం అధ్యక్ష. ఎందుకంటే బస్ డ్రైవింగ్లో ట్రైనింగ్ ఉందా లేదా అనేది కూడా చూడకుండా చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు. అట్లాగే వాళ్ళు మెడికల్గా ఫిట్గా ఉన్నారా లేదా, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, అటువంటిది కూడా చూడకుండా ఆ విధానాన్ని మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేయకూడదని చెప్పి మంత్రివర్యులకు నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇటువంటి ఆన్ కాల్ సిస్టంలో ఏదైతే డ్రైవర్ని ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్ని తీసుకుని వచ్చిన వలన ఇదివరకు ఏలూరు నుంచి భీమవరం సర్వీస్లో ఏలూరు డిపోకి చెందిన బస్సు అధ్యక్ష మండవల్లి దగ్గర బస్సు ఓవర్ స్పీడ్ తోటి టీవీఎస్ 50ని గుద్ది ఒక భార్య భర్తలు చావుకి కారణమైంది అధ్యక్ష. వాళ్ళ వయసు కేవలము 47-50 సంవత్సరాలు ఉన్న వాళ్ళ అధ్యక్ష. వాళ్ళు చనిపోయారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ బస్సు కూడా పక్కన పడిపోయింది అధ్యక్ష. ఆ బస్ నెంబర్ 0446 అధ్యక్ష. సుమారు 1 year అయింది. ఇది ఆన్ కాల్ డ్యూటీ సిస్టమ్ని ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్గా తమ దృష్టికి నేను చేసుకొని వస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక విషయం ఏంటంటే ప్రతి డిపోలో అధ్యక్ష 50 మంది నుంచి 100 మంది ఆన్ కాల్ సిస్టమ్ ప్రకారము వాళ్ళు పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. టోటల్గా అయితే మనకి 169 డిపోలు ఉన్నాయి అధ్యక్ష. అంటే సుమారు 6,000 మంది నుంచి 7,000 మంది ఆన్ కాల్ డ్యూటీ సిస్టంలో పనిచేస్తున్నారు అధ్యక్ష. ఇది వాళ్ళని కావాలంటే రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పూర్తి ట్రైనింగ్ ఇచ్చి రెగ్యులరైజ్ చేసి ప్రజల సురక్షితంగా ప్రయాణం చేసేటట్టు తీర్చిదిద్దవలసిన బాధ్యత ఏపీఎస్ ఆర్టీసీ అధికారులపైన ఉంది అధ్యక్ష. అధ్యక్ష, క్లోజ్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అధ్యక్ష, ఈ 1/2096 అధ్యక్ష. ఇది సారీ అధ్యక్ష, ఇది 1/2019 డేటెడ్ 1/1/2019 అధ్యక్ష.
ఇది మన పాత ప్రభుత్వము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వము దీన్ని కంప్లీట్గా విస్మరించింది అధ్యక్ష. దీని ప్రకారమే అన్ని డిపోలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మంత్రి గారికి ఉందని చెప్పి తమ దృష్ట్యా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అంతకుముందు 13/3/2018లో 1/2018 అని చెప్పి ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. సబ్సిక్వెంట్గా మళ్ళీ దాన్ని రివ్యూ చేసి 1/2019 1/1/2019 డేటెడ్ 1/1/2019 నుంచి మనకి ఆ సర్క్యులర్ ఉంది అధ్యక్ష. దాని ప్రకారమే పనిష్మెంట్స్ కానీ ఏదైనా చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఇది లేని మాలని అధ్యక్ష క్లోజ్ చేస్తున్నా అధ్యక్ష. ఇది లేని మాలని ఏం చేస్తున్నారంటే అధ్యక్ష, సుమారు 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ ఎక్కడా కూడా వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ఉన్నప్పుడు తనే 10 రూపాయలు ఎక్స్ట్రా ఉంది వాళ్ళ జేబులో అని చెప్పి వాళ్ళని సస్పెండ్ చేసేస్తున్నారు అధ్యక్ష. ఇది అత్యంత దారుణమైన పరిస్థితి. ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష. కేసు నెంబర్ 28 డేటెడ్ 28 ఫిబ్రవరి 2024లో సస్పెండ్ చేశారు అధ్యక్ష. అతని పేరు కె బాబురావు, కండక్టర్ కందుకూరు అధ్యక్ష. అతనికి 37 సంవత్సరాలు క్లీన్ రికార్డు ఉంది అధ్యక్ష. 37 సంవత్సరాలు క్లీన్ రికార్డు ఉంటే 49 సీటింగ్ కెపాసిటీ ఉన్న బస్సులో అధికారులు తనిఖీ చేసినప్పుడు 30 రూపాయలు ఎక్స్ట్రా ఉందని చెప్పి సస్పెండ్ చేసేస్తే ఇది ఎంత దారుణమో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదైతే ప్రయాణికుడు దాంట్లో ఉన్నవాడు తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి మళ్ళీ ఇన్ రైటింగ్ లెటర్ ఇచ్చి, అయ్యా నా తప్పు పొరపాటు, నేను డబ్బులు ఇవ్వలేదు, నేను టికెట్ తీసుకోవడం మర్చిపోయాను అని చెప్పి లెటర్ ఇచ్చినప్పటికీ కూడా ఈ విధమైన పరిస్థితి 10 రూపాయలకి 30 రూపాయలకి సస్పెండ్ చేసేస్తామంటే అసలు ఎంత దారుణం అధ్యక్ష ఇది. దయచేసి ఇమ్మీడియట్ గా అధ్యక్ష మా పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. 1/2019 డేటెడ్ 1/1/2019 సర్క్యులర్ ప్రకారమే ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా మీ మంత్రులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. కొన్ని చాలా ఉన్నాయి అధ్యక్ష, ఇవన్నీ కూడా నేను చెప్పాలంటే చాలా టైం అవుతుంది కాబట్టి గారు ఉన్నారు. నెక్స్ట్ సారీ, మీరు మాట్లాడిన తర్వాత నిశ్చిగా ఆన్సర్ ఇస్తారు. వారికి లేదు ఇంకా కూర్చోండి, మాట్లాడండి. నెక్స్ట్ మంత్రి గారు మీదే. అధ్యక్ష ఈహెచ్ఎస్ ఏంటంటే అంతకుముందు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అధ్యక్ష. ఇదివరకు ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలోకి విలీనం అవ్వకముందు వాళ్ళకి అన్ని సదుపాయాలు ఎక్కడ వాళ్ళకి ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న హాస్పిటల్స్ దగ్గరికి వెళ్తే రిఫరల్ ఇచ్చి వాళ్ళకి మంచి వైద్యం వచ్చేది అధ్యక్ష. ఈ